హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల అరిసెలు. మనం సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదండి. ఆ పిండి వంటల్లో బాగా ప్రత్యేకంగా స్థానం ఇచ్చే దేనికైనా ఉంది అంటే అరిసెలకే. ఆ అరిసెలు వండాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, పాకం పట్టాలి కుదిరితే కుదరదని. కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా పర్ఫెక్ట్ పాకంతో, పర్ఫెక్ట్ కొలతలతో నువ్వుల అరిసెలు అనేది బియ్యం నానబెట్టే దగ్గర నుంచి లాస్ట్ అరిసెలు వండే వరకు కూడా పర్ఫెక్ట్ టిప్స్తో మీకు ఈ వీడియోలో పెట్టానండి. లాస్ట్ వరకు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఈ పండగకి అరిసెలు వండుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అరిసెల కోసం అని నేను ఇలా పాత రేషన్ బియ్యాన్ని దాచిపెట్టానండి. మనకి పాత రేషన్ బియ్యం అయితే అరిసె అనేది విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తవి అస్సలు పనికి రావదండి. ఈ టిప్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 4 కిలోల వరకు బియ్యం అనేది తీసుకున్నాను. మనం ఎప్పుడైనా పిండి అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అరిసెలకి పిండి తక్కువ అయితే పాకం అనేది పాడైపోతుంది. ఇంకోండి 4-5 సార్లు ఈ బియ్యంలో వాటర్ పోసేసి కడిగేసిన తర్వాత మరలా వాటర్ పోసి బియ్యాన్ని నానబెట్టేయండి. 24 అవర్స్ వరకు నానబెట్టాలండి. అంటే 24 గంటల వరకు అలా నానబెడితే మనకి అరిసె అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కనీసం మీరు 24 అవర్స్ నానబెట్టలేని వారు 10 గంటలైనా సరే కంపల్సరీ నానబెట్టాలి. అలా నానబెట్టిన బియ్యాన్ని వడపోసేసుకొని ఇదిగోండి ఇలా వాటర్ మొత్తం వంపేయండి. తడిగానే ఉండాలి మనకి బియ్యం, వాటర్ మొత్తం కూడా ఇలా వంపేయాలన్నమాట. ఇదిగోండి ఈ పక్కన చూడండి, నేను వంపేసి ఇలా క్యాన్లోకి తీసుకున్నాను. ఇదిగోండి మనం జల్లి గిన్నెల్లో వేస్తే ఇలా వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి అన్నమాట బయటికి. అలా వచ్చేసిన తర్వాత బియ్యాన్ని క్యాన్లోకి తీసుకోండి. ఇలా తీసుకొని మిల్లు పట్టించుకోండి. నేను ఈ తడి బియ్యాన్ని మిల్లు పట్టించాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనం పట్టించినప్పుడు మిల్లు దగ్గర గట్టిగా క్యాన్లో కూడా ఒత్తేయాలి. పిండి అనేది అస్సలు ఆరకూడదు మనకి. ఇదిగోండి తడి పిండి. ఈ పిండిని తీసుకొచ్చిన తర్వాత పాకం పట్టే వరకు కూడా ఈ పిండిని గట్టిగా ఒత్తి అలా ఉంచాలన్నమాట. మనకి పిండి అనేది అస్సలు ఆరకూడదు, తడిగానే ఉండాలి. ఇదిగోండి మనం చేతితో పట్టుకుంటే ఇలాగా ముద్ద కింద ఉండాలన్నమాట. ఇలా వచ్చిన పిండిని ఇప్పుడు మనం జల్లించుకుందాం. మనం మర పట్టించాం కాబట్టి అందులో మనం జల్లించిన తర్వాత రవ్వ కానీ ఇంకా చిన్న చిన్న పీసులు కానీ ఉండొచ్చు. అందుకనే ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించిన పిండితో మీరు అరిసెలు చేస్తే అరిసె అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకోండి పిండి మొత్తాన్ని కూడా నేను ఇలా జల్లించేసాను అనమాట. జల్లించిన తర్వాత కూడా ఇలా బేసన్లో మీరు పిండి అనేది ఇలా ఒత్తేయండి. మనకి పిండి అనేది ఆరకోకుండా ఉంటుంది. ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. పిండి అస్సలు ఆరనివ్వకూడదు. ఇలా ఒత్తేయండి. ఇలా ఒత్తేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పాకం పట్టుకుందాం. ఇది చాలా మంచి ప్రాసెస్, మీరు తప్పకుండా చూడండి. ఇక్కడే కదా మనకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి 2 కేజీల బెల్లాన్ని నేను ఇలా కొట్టేసి వేసాను. మీరు తరిగి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా దంచి వేసాను. ఇప్పుడు ఈ బెల్లం మనకి ఇలా ముక్కలున్నాయి, కరుగుతాయి అక్క అని మీకు డౌట్ రావచ్చు. ఈజీగా కరిగిపోతాయండి. ఇందులో కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక్క చిన్న గ్లాస్ చాలు. ఇందులోనే షుగర్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుందాం. మనకి కలర్ అనేది బ్లాక్ కలర్ రాకోకుండా కొంచెం షైనింగ్ అనేది రావాలి అంటే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని గరిటె పెట్టి కలుపుతూనే ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టేసి కలపండి. నేను పాకం అనేది గ్యాస్ మీద చేశాను, కానీ అరిసెలు అనేవి కట్టెల పొయ్యి మీద చేశానండి. అది కూడా మీకు చూపిస్తాను. మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలన్నమాట. ఎక్కడ గడ్డలు అనేవి లేకోకుండా మొత్తం కూడా కరిగిపోతుంది హీట్కి. ఇలా మొత్తం కరిగిపోయి మనకి పాకం అనేది ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెంగా మనకి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది అనమాట. కలపడం మాత్రం అస్సలు ఆపొద్దు. కలపడం మీరు ఆపారంటే అడుగంటుతుంది. ఒక్కొక్కసారి బెల్లం అనేది మాడిపోయే అవకాశం కూడా ఉంది. ఇంకా చూడండి మొత్తం కూడా మనకి ఇలాగ కరిగిద్ది అనమాట. మీకు వడపోసుకోవాలంటే ఈ స్టేజ్లోనే వడపోసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత వడపోయడానికి ఉండదు. ఇదిగో చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసి పక్కన పెట్టుకొని ఇలా మనకి నొరగొస్తుంది కదండి పాకం అనేది, ఇలా రానివ్వాలి. ఇలా వచ్చేటప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పాకం అనేది ఈ బౌల్లోకి వేయండి. ఇలా వేసి పాకం అనేది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చేతితో ఇలాగ పట్టుకుంటే మనకి గడ్డలాగా అవ్వాలన్నమాట. మరీ ముదురు పాకం కాదు, అలాగని లేపాకం కాకుండా. చూడండి ఇంకా రాలేదు, మనకి ఇంకా సాగుతుంది మెత్తగా. అలా మెత్తగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు మరలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మీ దగ్గర నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అరిసె కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి.
ఇలా 2 టీ స్పూన్ల వరకు నేను నెయ్యి అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని గరిటె పెట్టి కలపండి. అలా అని అందరి దగ్గర నెయ్యి ఉండాలి వెయ్యాలని రూల్ ఏం లేదండి. నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు పాకం మనకి వచ్చింది అని తెలియాలి అంటే మీకు ఇక్కడ చిన్న టిప్ అండి. మనకి పాకం అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట, అంటే ముదురు కలర్లోకి వస్తుంది. అలా వచ్చిందంటే ఖచ్చితంగా పాకం అనేది రెడీ అయిపోయినట్లే. మనకి లేపాకం ఉన్నప్పుడు ఇలా కలర్ అనేది కనపడుతూ ఉంటుంది, ఎల్లో కలరు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి పాకం చూసారా, కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది మనకి ఇక్కడ ఈ కలర్ చేంజ్ అవ్వగానే బౌల్లోకి ఇలా తీసుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి పాకం అనేది వచ్చేసింది మనకి. ఇదిగో చూసారా, కింద తీగలాగా సాగింది మనకి. ఇలా చేత్తో పట్టుకోగానే చూడండి ఉండయింది చక్కగా. ఇంకా ముదురు పాకం అనేది అంత బాగోదండి. ఈ పాకంలోనే మీరు పిండి అనేది యాడ్ చేసేయండి. ఇప్పుడు గ్యాస్ పై నుంచి దింపేసి ఎమ్మటనే పిండి అనేది పోసుకుంటూ కలుపుతూనే ఉండండి. కలపడం అస్సలు ఆపొద్దు, పిండి పోస్తూ ఉండాలి. మీరు పాకం అనేది కలుపుతూనే ఉండాలి. అప్పుడే పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా బట్టి అరిసె అనేది అద్భుతంగా ఉంటుంది. అరిసె విడిపోవడం కానీ అలాగే ముక్కలు ముక్కలు అయిపోవడం కానీ లేకోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ఈ క్వాంటిటీలో మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలు అని చెప్తాను అని అన్నాను కదండి. 2 కేజీల బెల్లానికి వచ్చేసి 5 కిలోల వరకు మీరు రైస్ అనేది ఆడించుకోండి. 1 కేజీ రైస్ బియ్యం అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఎప్పుడైనా అరిసెలకి పిండి అనేది ఎక్కువగా ఉంచుకోవాలండి. ఈ టిప్ అస్సలు మర్చిపోవద్దు. అలాగే పాకం అనేది ఇలాగా మరీ ముదురు పాకం కాదు, అలాగనే లేపాకం కాకుండా ఇలా ఉండపాకం వచ్చే వరకు కూడా మీరు పాకం అనేది పట్టుకోండి. మీరు వీడియోలో చూశారు కదా. అలాగే మూడోది వచ్చేసి ఇక్కడ నేను పిండి పోసి కలుపుతూనే ఉన్నాను కదండి, అస్సలు ఆపుకోకుండా ఫుల్ వీడియో పెట్టానండి, అందుకే తెలియాలని. నా ఫస్ట్ వీడియో అనమాట ఇది, అరిసెలు. ఒక్క చేత్తో ఈజీగా చేయగలిగేంత అద్భుతమైన టిప్స్ అనమాట. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చూడండి అలా కలుపుతున్నాను, అలా కలిపేయండి, ఏం ప్రాబ్లం లేదండి, ఈజీగా చేసేయచ్చు. ఎవరికైనా సరే ఈజీగా కుదురుతాయి అనమాట అరిసెలు అనేవి. ఇలా పోస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలండి. కలపడం అస్సలు ఆపొద్దు, అస్సలు భయపడే పని లేదండి. అరిసెలు ఒక్క చేత్తో ఒక్కళ్ళే చేసేస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇలా మొత్తం కూడా పిండి అంతటినీ కూడా పోసుకుంటూ కలిపేయండి. మొత్తం కూడా మనకు ఆ పిండి అనేది జోరుగా లేకోకుండా కొంచెం మనకి గట్టిగా అయ్యే వరకు కూడా పిండి పోస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. మీకు అది కూడా చూపిస్తాను నేను, పిండి అనేది ఎంతవరకు పోసి ఆపాలి ఏంటనేది. మనం పోసి కలిపేటప్పుడు తెడ్డు కానీ గరిటె కానీ పెట్టి కలుపుతాం కదా. ఇదిగో చూడండి మనకి గరిటె అనేది కొంచెం స్టక్ అయ్యి గట్టిగా అవుతుంది చూసారా, పిండి అనేది తిప్ప అయితే కావట్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి అనేది పోసుకోవాలి, మరీ ఎక్కువగా పోయొద్దండి. ఇక్కడే మనకి పిండి అనేది ఆపే స్టేజ్ అనమాట. చూపిస్తాను మీకు. అది కూడా మనకి ఉండక రావాలి చేత్తో తీయగానే, అలా వచ్చే వరకు కూడా పిండి అనేది పోస్తూనే ఉండాలి. ఇప్పుడు మరలా పిండి అనేది ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. మధ్య మధ్యలో గరిటె అనేది ఇలా పైకి లేపి చూడాలండి. లేపి చూస్తే మనకి అది సాగుతూ గడ్డగా పడితే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. లేదా ఇదిగోండి చూడండి మనకి ఇలా సాగుతుంది కదా పల్చగా, అలా సాగుతుంది అంటే ఇంకొంచెం పిండి అనేది యాడ్ చేయాలి. ఇదిగోండి పిండి అనేది ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం పిండి అనేది పైకి గరిటతో లేపి చూసినప్పుడు గట్టిగా పడాలని చెప్పాను కదండి, అది చూపిస్తాను మీకు. మనం చేతితో పట్టుకోగానే చక్కగా ఉండవ్వాలన్నమాట. అలా ఉండలేకోకుండా మన చేతిలో నుంచి జారిపోతూ పలచగా అవుతుంది అన్నప్పుడు మనం ఇంకొంచెం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం గరిట లేపి ఎలా వచ్చింది ఏంటనేది. ఇగోండి తెడ్డితో మనం ఇలా లేపగానే ఇలా తిక్కగా పడుతుంది చూసారా. కొంచెం ఇలా తిక్కగా పడినప్పుడు చేతితో కొంచెం పిండి అనేది తీసుకుని మనకి ఉండకు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇగోండి ఉండ అవుతుంది కదా. ఇప్పుడు ఇలా ఉండ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసేసి ఇందులో మీరు ఆయిల్ కానీ నెయ్యి పోసుకోవాలంటే నెయ్యి కానీ పోసేయండి. మనకు పిండి ఆరుకోకుండా ఉండాలంటే కంపల్సరీ నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఉన్నవాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోండి, లేని వాళ్ళు నూనె యాడ్ చేసుకొని పక్కన పెట్టేయండి. మనకి పిండి ఆరిపోకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ అనేది వేసి ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ ఆయిల్ కిందకి ఇలా నొక్కాలన్నమాట. అలా నొక్కితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఈ లోపల మనం
పొయ్యి వెలిగించుకొని మూకుడు అనేది పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. మనకి ఇలా పాకం అయిపోయిన తర్వాత మనకి 2 పుల్లలు కరెక్ట్గా మండి ఉంటే చాలండి. అరిసెలు అనేవి ఈజీగా అయిపోతాయి అనమాట. ఎక్కువ పుల్లలు పట్టవు. గ్యాస్ మీద అయితే మనకి కుక్ అవ్వదండి తొందరగా. అందుకనే నేను పుల్లల మీద చేశాను అనమాట. ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక టబ్బు తీసుకొని అందులో పేపర్ వేసుకోండి. మనం పేపర్ వేసుకుని తీసిన అరిసె తీసినట్టు ఒత్తిన తర్వాత అందులో వేసుకుంటే ఆయిల్ అనేది అంటకుండా ఉంటుంది కాబట్టి నేను టబ్బులో పేపర్ అనేది వేసాను. పొయ్యి రాజేసుకొని ఒక కళాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఈ లోపల ఆయిల్ కాగుతుంది కదండి. ఒక పేపర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆయిల్ కట్ చేసిన పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపర్ని ఇలా కట్ చేసుకొని ఇదిగోండి చేతితో కొంచెం కొంచెంగా ముద్దలాగా తీసుకుని మీకు ఏ సైజులో అరిసె కావాలి, పెద్దగా కావాలా చిన్నగా కావాలా ఆ సైజుని బట్టి ఉండ అనేది తీసుకొని ఇలా ఈ ఆయిల్ పేపర్ మీద పెట్టేసి ఇలాగ చక్కగా చేయండి. మరీ పలుచగా కాదు, అలాగని మరీ మందంగా కాకుండా ఇదిగోండి ఇలా ఉండేటట్టు చేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా కాగనిచ్చిన తర్వాత ఈ అరిసె తీసుకొని ఈ ఆయిల్లో వేసేయండి. ఇలా వేసేసి మీరు 2 గరిటెలు తీసుకోండి. ఒకటి పప్పలు తీసే గరిటె, ఇంకొకటి మామూలు గరిటె తీసుకోవచ్చు. తీసుకొని ఇలా పైకి మనకి పొంగగానే ఇప్పుడు మనం అటువైపును కూడా తిప్పేయాలన్నమాట. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా ఇలా చక్కగా పట్టుకొని తిప్పేయండి. ఇలా తిప్పేసి ఒకవైపు ఫ్రై అయింది కదండి, అలాగే రెండో వైపుకు కూడా ఇలాగ బంగారు వర్ణం వచ్చే వరకు కుక్ చేసుకొని మరీ నల్లగా అయిపోయే వరకు కాకుండా ఈ కలర్ ఉన్నప్పుడు తీసేయండి. మనకి ఆయిల్ మరీ ఎక్కువ కాగకూడదు, కొంచెం కాగితే సరిపోతుంది. మరీ ఎక్కువ కాగితే అరిసె అనేది తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. ఇదిగోండి ఆయిల్ అనేది ఇలా పిండేసి ఇప్పుడు చెక్కలు ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. ఈ చెక్కల మీద ఈ అరిసె అనేది పెట్టేసి ఇలా ఒత్తేసారంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం పోయి మనకి అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నువ్వుల అరిసె కూడా చూపిస్తాను. చేత్తో ఇదిగో ముద్ద తీసుకొని నువ్వుల్లో ఇలాగ ఒత్తేసిన తర్వాత ఇలా పేపర్ మీద పెట్టేసి ఇలాగ ఒత్తండి. అరిసెని ఇలా ఒత్తేసి చక్కగా అరిసె కింద చేసుకొని కాగిన ఆయిల్లో వేసేయండి. నువ్వుల అరిసెలు చేసుకోవాలి అనుకునేవారు లాస్ట్లో వేయండి నువ్వుల అరిసెలు. ముందు మామూలు అరిసెలు చేసేయండి. లేదు మొత్తం నువ్వుల అరిసెలే చేయాలంటే నువ్వుల అరిసెలు చేసుకోండి. ఎందుకంటే నువ్వులు ఆయిల్లో పడగానే మనకి మాడిపోతాయి కదా, అందుకే లాస్ట్లో అయితే మనకి ఇబ్బంది ఉండదు. చూసారా నువ్వుల అరిసె ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్రతి అరిసెను కూడా ఇలా చేసి ఆయిల్లో వేసేసి ఇలా ఒత్తేసారంటే ఆయిల్ ఉండదు అరిసెలకి, చక్కగా పర్ఫెక్ట్ అరిసెలు అనేవి ఇలా వచ్చేస్తాయి. ఒకే ఒక్క చేతితో ఈజీగా ఇంట్లోనే ఎవరైనా సరే పర్ఫెక్ట్ పాకంతో ఇలా అరిసెలు అనేవి చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పండుగకి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ అరిసెలతో మీరు కూడా ఇంటిల్లపాది ఎంజాయ్ చేయండి. అందరికీ ముందుగా సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలండి. ఇప్పుడు ఈ అరిసెల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. మనకి అరిసెల్లో ఎంతో కొంత కొంచెం అయినా ఆయిల్ అనేది ఉంటుంది. లాస్ట్లో మనం అరిసెలు తీయగానే కొంచెం ఆయిల్ ఉండి అప్పుడు అస్సలు తినలేము. అది చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ముందుగా ఒక క్యాన్ తీసుకోండి. మనం క్యాన్లోనే లేదా డబ్బా స్టోర్ చేసుకునే వాళ్ళు డబ్బా అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇందులో ఇలాగా బౌల్ అనేది వేసుకోండి లేదా ప్లేట్ అనేది వేసుకోండి. ఇదిగోండి ఇలా పైకి కొంచెం ఉబ్బుగా ఉండే ప్లేట్ అనేది పెట్టుకోండి. అప్పుడు ఆయిల్ అనేది పక్కకు కారిపోతుంది అనమాట. ఉంటే ఇలా 1 బై 1 ఇలా పై వరకు అరిసెలు అనేది ఒకదానిపైన ఒకటి పెట్టండి. కొంచెం ఉబ్బు వచ్చే వరకు ఇలా పెట్టిన తర్వాత చుట్టూ ఇలా పెట్టుకుంటూ రండి. కింద గ్యాప్ ఉండాలన్నమాట. కిందకి ఆయిల్ అనేది వస్తే కిందకి కారిపోతుంది, లేకపోతే మనకి హ్యాపీ కదా. ఇలా మొత్తం అరిసెలన్నిటినీ కూడా వేసేయండి. మన పాతకాలం అమ్మమ్మలు నాయనమ్మలు అలాగే అమ్మలు అందరికీ తెలిసిన విషయమేనండి ఇది చాలామందికి. కానీ ఇలా స్టోర్ చేసేవారో లేదో నాకు తెలియదు. కానీ ఈ స్టోర్ చేసే పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి ఇలాగ మొత్తం కూడా 1 బై 1 ఇలా క్యాన్లో సర్దేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే ఆయిల్ వాసన రాదండి. అరిసె అనేది మనకి చాలా రోజులు నిలవ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా చక్కగా కిందకి ఏమన్నా ఉంటే కారిపోతుంది. మీరు కూడా ఈ కొలతలతో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా అరిసెలు చేసి ఈ పండగని ఎంజాయ్ చేయండి. అందరికీ ముందుగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలండి. మీరు కూడా ఈ పండగకి ఇలా అరిసెలు చేసుకొని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మరొకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.